ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డ్రూ మ్యాకెంటైర్ అండ్ సీఎం పంక్ ఇద్దరి గురించి. సో, ఇప్పుడు వీళ్ళిద్దరి టైటిల్ రీడ్‌ని కంపేర్ చేస్తున్నారు. సో, ఇప్పుడు సీఎం పంక్ బెస్టా? లేదంటే డ్రూ మ్యాకెంటైర్ బెస్టా? అని ఈ టైప్‌లో కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేసినప్పుడు సీఎం పంకే బెస్ట్ అనిపిస్తది. ఎందుకంటే డ్రూ మ్యాకెంటైర్ ఎప్పుడైతే ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిండో అప్పటినుండి మన డ్రూ మ్యాకెంటైర్ స్టోరీ లైనే అసలేం బాలేదు. ఎప్పుడు ఎవలో వెనకాల పడడం అండ్ వాళ్ళ పైన అటాక్ చేయడానికే సరిపోతుంది డ్రూ మ్యాకెంటైర్‌కి. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిండు. దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేయాలి. సో, ఒక మంచి ఛాంపియన్‌షిప్ రీ‌ని నేను సంపాదించాలి అన్నట్టుగా డ్రూ మ్యాకెంటైర్‌లో లేదు. అంటే స్టోరీ లైన్ అలా ఇడిసింది. డ్రూ మ్యాకెంటైర్‌ది కాదు తప్పు. సో, డ్రూ మ్యాకెంటైర్ ఛాంపియన్‌షిప్ రీన్ అసలు బాలేదు. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ దీనికి కారణం ఎవ్వరు? సో, దీనికి కారణం డబ్ల్యూడబ్ల్యూఈయే గదా! అండ్ ఇంకా దీని గురించి చాలా మాట్లాడాలి. సో, తర్వాత మాట్లాడదాం. సో, ఇప్పుడైతే డ్రూ మ్యాకెంటైర్ అండ్ సీఎం పంక్ టైటిల్ రింగ్ అయితే కంపేర్ చేస్తున్నారనమాట. కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సీఎం పంక్ ఈస్ డిఫరెంట్ లెవెల్. అండ్ ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ ఏం తక్కువ సూపర్ స్టార్ ఏం కాదు. డ్రూ మ్యాకెంటైర్ మంచి సూపర్ స్టారే. బట్ స్టోరీ లైన్ అలా ఏడిసింది కాబట్టి ఈ టైప్‌లో మనకి కనిపిస్తున్నాడు. అసలేం బాలేదు అన్నట్టుగా ఛాంపియన్‌షిప్ రెయిన్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డాన్ హౌజన్ గురించి. తను ఎలిమినేషన్ ఛాంబర్‌లో రిటర్న్ చేసి అంటే డెబ్యూట్ చేసింది కదా డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, షాకింగ్ అంటే షాకింగ్ అన్నమాట. సో, తను డెబ్యూట్ చేసినప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ చేసినారు. మనమేమో బిగ్ ఎక్స్‌పెక్ట్ చేసినాం. బట్ ఈ డాన్ హౌసన్ వచ్చేసరికి చాలామంది ఫ్యాన్స్ బూ చేసినారు. బట్ ప్రెజెంట్ ఈ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూఈకే షాక్ ఇచ్చిండు. ఏందంటే డాన్ హౌసన్ మర్చండైజ్ చాలా అంటే చాలా సేల్ అవుతున్నాయి. సో, నంబర్ 1 పొజిషన్‌లోకి వచ్చేసిండు. ఆల్‌మోస్ట్ డాన్ హౌసన్ టీ షర్ట్స్ చాలా అంటే చాలా ఎక్కువ సోల్డ్ ఔట్ అయిపోతున్నాయన్నమాట. సో, ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదంట డబ్ల్యూడబ్ల్యూఈ. సో, తను డెబ్యూట్ చేసిండు. అండ్ ఎవరు డెబ్యూట్ చేసినా తన టీ షర్ట్స్ రిలీజ్ చేస్తది. డబ్ల్యూడబ్ల్యూఈ షాప్‌లో పెడతది. సో, ఆ టీ షర్ట్స్‌ని కొంటే సో, ఇంకా బెటర్ పుష్ అనేది వస్తది. బట్ ఇప్పుడేందంటే తనొచ్చినప్పుడు ఏం ఇంపాక్ట్ లేకుండే. బట్ తన టీ షర్ట్స్‌ని మాత్రం ఫ్యాన్స్ ఎగబడి కొంటున్నారు. అండ్ చాలా మంచి పాజిటివ్ రియాక్షన్ అయితే వచ్చింది డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో. అండ్ ఇప్పుడు తను నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో కూడా కనిపిస్తాడు అన్నట్టుగా ఇటువంటి న్యూస్ అయితే వస్తుంది. సో, మర్చండైజ్ సేల్ అవుతున్నాయి. బెటర్ విషయం అని చెప్పాలి. తనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ వర్సెస్ రెన్నీ మ్యాచ్ గురించి. సో, దీని గురించి నిన్ననే మాట్లాడినాం కదా! మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడదామని అనుకోవచ్చు. అలా ఏమి కాదు. సో, కోడీ రోడ్స్ వర్సెస్ రెండీ ఆర్టన్ మ్యాచ్ జరుగుతదని మనకి అప్డేట్ వచ్చింది. అండ్ ఈ మ్యాచ్‌ని వాళ్ళు ఒక నెల కిందటే ప్లాన్స్ చేసినారంట. ఫెబ్ ఫస్ట్‌లోనే ప్లాన్స్ చేసినారంట రెసల్‌మేనియా 42లో కోడీ వర్సెస్ రెండీ మ్యాచ్ జరగాలని. సో, ఇప్పుడు ఈ మ్యాచ్ పెట్టినప్పుడు మరి డ్రూ మ్యాకెంటైర్‌ని ఎందుకు గెలిపించినారు? అండ్ డ్రూ మ్యాకెంటైర్ ఎందుకు ఛాంపియన్ అయ్యిండు? సో, ఎందుకు ఇదంతా ఎందుకు స్టంట్ ఏసినారు? అండ్ ఇంకొకటి మీకు చెప్పాలి. ఎప్పుడైతే డ్రూ మ్యాకెంటైర్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిండో అప్పటి నుండి స్మాక్ డౌన్ రేటింగ్ 4.5% ఇంక్రీజ్ అయింది. పెరిగింది. స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ రేటింగ్ అనేది 4.5% పెరిగిందన్నమాట స్మాక్ డౌన్‌కి ఎప్పుడైతే డ్రూ మ్యాకెంటైర్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిండో. సో, అప్పటి నుండి రేటింగ్స్ పెరిగినాయి. అయినా సరే డ్రూ మ్యాకెంటైర్‌ని ఏదో చేపిద్దాం అన్నట్టుగానే చేపించిందంట. దానికి రీజన్ ఏముందంటే కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోతే కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌లో అండ్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫైట్ చేయొచ్చు. సో, ఆ 2 ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కోడీ రోడ్స్ ఫైట్ చేపించేందుకే మేము కోడీ రోడ్స్‌ని ఓడిపించినామని ఒక రీజన్ చెప్తున్నారు. అండ్ ఇంకొకటి కోడీ వర్సెస్ రెండీ మ్యాచ్‌ని ప్లాన్స్ చేసినారంట. ఆ మ్యాచ్ కోసం గూడా కోడీ రోడ్స్‌ని ఓడిపించినాము. డ్రూ మ్యాకెంటైర్‌ని ఛాంపియన్ చేసినామన్నట్టుగా ఈ టైప్‌లో ఒక రీజన్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇది ఎంత వరకు కరెక్ట్ మరి? సో, ఇప్పుడు అలాంటప్పుడు డ్రూ మ్యాకెంటైర్‌ని ఛాంపియన్ చేసుడెందుకు? కోడీ రోడ్సే ఛాంపియన్‌గా ఉంటే అయిపోయేది గదా! ఇప్పుడు రాయల్ రంబల్ ఇంకొక మ్యాచ్ యాడ్ చేస్తే అయిపోయేది గదా! కోడీ రోడ్స్‌ది. అండ్ ఇటు ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేసి మ్యాచ్ పెడితే అయిపోయేది గదా! కోడీ రోడ్స్‌కి. అలాంటప్పుడు డ్రూని ఛాంపియన్ చేయడం ఎందుకని తిడుతున్నారు ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో. అండ్ డ్రూ మ్యాకెంటైర్ ఏమంటున్నారంటే, నేను లాయర్‌తో మాట్లాడతా అని చెప్తున్నారు. సో, ఎంతమంది లాయర్‌తో మాట్లాడినా ఇది స్క్రిప్ట్ ఫైట్, స్టోరీ లైన్ ప్రకారం వెళ్తది. చేసేదేముండదు డ్రూ మ్యాకెంటైర్‌కి కూడా. అండ్ ఇప్పుడు మనకిప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో మ్యాచ్ జరుగుతది. మన కోడీ వర్సెస్ డ్రూ మధ్యలో. దాంట్లో కోడీ గెలుస్తాడంట. అండ్ డ్రూ వర్సెస్ జేకబ్ ఫాటో మధ్యలో రెసల్‌మేనియాలో మ్యాచ్ జరుగుతదంట. అండ్ రెసల్‌మేనియా తర్వాత డ్రూ మ్యాకెంటైర్ బ్రేక్‌లో ఎళ్తాడంట. మూవీ ఆఫర్ ఉందంట. సో, మూవీ షూటింగ్‌లో ఎళ్తాడన్నట్టుగా ఇటువంటి ఒక న్యూస్ అయితే వస్తుంది. సో, ఇదంతా పెద్ద ఒక ఇలాఖతం మఫ్లియా నడిపేసినారు. డ్రూ మ్యాకెంటైర్‌ని ఛాంపియన్ చేసి
అండ్ అది నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. ఇప్పుడు మీరేమంటారు? ఇది కరెక్టేనా? అంటే కోడీ రోడ్స్‌ని వేరే ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో యాస్ ఎ ఛాంపియన్‌గా కాకుండా నార్మల్‌గా చూపిద్దాము. సో, అందుకోసమే డ్రూ మెకింటైర్‌ని ఛాంపియన్‌ని చేయాలా? అంటే ఇప్పుడు కోడీ రోడ్స్‌ని అలా చూపించొద్దు అని అనుకున్నప్పుడు, ఇక్కడ డ్రూ మెకింటైర్ కూడా ఛాంపియన్‌షిప్‌ని గెలిచేటోడు కాదు కదా! సో, ఒకసారి ఆలోచించండి. కోడీ రోడ్స్‌కి కొంచెం ఎలివేట్ చేద్దాం అన్ని ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేపిద్దాం అనుకున్నారు కాబట్టి ఇలా జరిగింది. ఒకవేళ అలా కాదు నార్మల్‌గానే ఎళ్తే ఇక్కడ డ్రూ మెకింటైర్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచేటోడు కాదు. సో, ఇప్పుడు కోడీ రోడ్స్‌ని బట్టి డ్రూ మెకింటైర్ స్టోరీ లైన్‌ని డిసైడ్ చేస్తారా? ఎవ్రీ సింగిల్ ఇండివిడ్యువల్ సూపర్ స్టార్‌కి తన స్టోరీ లైన్‌ని డిసైడ్ చేస్తారా? సో, ఇప్పుడు కోడీ రోడ్స్ చుట్టే అందరూ తిరగాల. ఇప్పుడు వేరే సూపర్ స్టార్స్‌కి సింగిల్స్ పుష్ ఇటువంటిది ఏమి ఉండదా అన్నట్టుగా ఈ టైప్‌లో క్వెషన్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఏమవుతదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'లోగన్ పాల్' గురించి. 'లోగన్ పాల్' రీసెంట్‌గా అంటే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిండనమాట. ఇప్పుడు మన 'లోగన్ పాల్' డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చిన తర్వాత తన ప్రైమ్ బాటిల్‌తో తన కంపెనీతో టై అప్ అయింది కదా! మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఆ ప్రైమ్ బాటిల్ లోగోని అంటే రింగ్ మధ్యలో పెడతారు. సో, రింగ్ మధ్యలో ఉంటది కదా! ప్రైమ్ బాటిల్ లోగో. సో, అది పెట్టడం వల్ల చాలా వరకు సూపర్ స్టార్స్‌కి జారిందంట. కాళ్ళు జారిపోయి పడిపోయినారంట. అండ్ రీసెంట్‌గా 'లోగన్ పాల్' చెప్పినారు. అండ్ ఇంకా దాని పైన కలర్స్ ఏసినప్పుడు ఇంకా ఎక్కువగా జారుండెనంట. అయినా సరే ఆ లోగోని కంటిన్యూ చేస్తూనే ఉంది రింగ్ మధ్యలో పెడుతూ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'రాయ్స్ గీస్' గురించి. సో, తను 'రాయల్ రంబుల్‌లో' వచ్చిండు. నిన్నటి వీడియోలో కూడా చెప్పినాను దీని గురించి. 'రాయ్స్ గీస్' 'రాయల్ రంబుల్‌లో' డెబ్యూట్ చేసిండు. అండ్ తనకిప్పుడు ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ డార్క్ మ్యాచెస్‌లో బుక్ చేస్తదంట. సో, ఇప్పుడు డార్క్ మ్యాచెస్ అంటే అది ఏదైనా కావచ్చు. స్మాక్‌డౌన్ హాఫ్ ఎయిర్ కావచ్చు, రా హాఫ్ ఎయిర్ కావచ్చు. అండ్ మనకి లైవ్ ఈవెంట్లు జరుగుతాయి. ఆ లైవ్ ఈవెంట్ కావచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ ఈవెంట్ మ్యాచెస్ కూడా జరుగుతాయి. మెయిన్ ఈవెంట్ అనే షోలో జరుగుతాయన్నమాట. ఆ షోలో బుక్ చేయొచ్చు. సో, మన 'టాలా టోంగా' ఇట్లా ఆళ్ళు అట్లనే వచ్చినారు. హాఫ్ ఇయర్‌లోనే డెబ్యూట్ చేసినారు డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, అట్లా అన్నమాట. అట్లా మ్యాచెస్ బుక్ చేస్తారంట. అండ్ దాని తర్వాత ఫర్దర్‌గా స్మాక్‌డౌన్‌లో తీసుకొస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి మన డ్రూ మెకింటైర్ రియాక్షన్ ఇచ్చిండు. సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ పైన రియాక్షన్ ఇచ్చిండన్నమాట. ఇప్పుడు సీఎం పంక్ అయితే రోమన్ రీన్స్‌ని అలా అన్నాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో మంచి సెగ్మెంట్ అయితే నడిచింది. అండ్ వీళ్ళిద్దరు ఫైట్ చేస్తే మామూలుగా ఉండదని డ్రూ మెకింటైర్ ప్రైజ్ చేసిండు. అంటే ఇప్పుడు నెక్స్ట్ రోమన్ ఊరుకుంటాడా? రోమన్ వచ్చి సీఎం పంక్‌కి ఇచ్చి పడేస్తాడన్నట్టుగా ఈ టైప్‌లో డ్రూ మెకింటైర్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడిండన్నమాట. అండ్ ఇక్కడ డ్రూ మెకింటైర్ ఒక్కడే కాదు, నాయా జాక్స్ కూడా మాట్లాడింది. ఇప్పుడు ఎవలో ఒకళ్ళొచ్చి మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే మేమేం ఫీల్ అవ్వము. మాకేం ఫరక్ పడదు. మేమేందో మాకు తెలుసు. మా ఫ్యామిలీ కేపబుల్ ఏందో మాకు తెలుసు. మేము 3 డెకేడ్స్‌గా మా ఫ్యామిలీ ఇక్కడ కష్టపడుతుంది. సో, మేము ఏదో ఊరికే వచ్చి ఎవరో అన్నారని అట్లా ఫీల్ అయ్యే మనుషులం గాదు. మేమేందో మాకు తెలుసు. మా పవర్ ఏందో మాకు తెలుసు. మేము చూపిస్తాం. ఇప్పుడు ఆ మాట అన్నదానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటది అన్నట్టుగా నాయా జాక్స్ ఈ టైప్‌లో రియాక్షన్ ఇచ్చిందన్నమాట సీఎం పంక్ పైన. చూడాలి మరి రోమన్ రీన్స్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూసోస్ వర్సెస్ విజన్ మధ్యలో మ్యాచ్ జరుగుతదన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెస్సెల్‌మేనియా 42లో వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, చూడాలి మరి జరుగుతదా? జరగదా? అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పాలిటిక్స్ గురించి. సో, రీసెంట్‌లీ మన కోడీ రోడ్స్ పాలిటిక్స్ గురించి మాట్లాడిండన్నమాట. పాలిటిక్స్ అంటే బయట పాలిటిక్స్ గాదు. డబ్ల్యూడబ్ల్యూఈ పాలిటిక్స్ గురించి మాట్లాడిండు. ఒకప్పుడు రోమన్ రీన్స్ నన్ను పొలిటీషియన్ అని పిలిచిండు. అంటే దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదు. దానికి నేనేం బాధపడట్లేదు. దానికి నాకేం కోపం గూడా రావట్లేదు. నిజం చెప్పాలంటే ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో పాలిటిక్స్ చేస్తారు. రాజకీయం ఖచ్చితంగా జరుగుతది డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో. ప్రతి ఒక్క సూపర్ స్టార్‌కి అది అవసరం అన్నట్టుగా, ప్రతి ఒక్క సూపర్ స్టార్ ఏదో ఒక సిట్యుయేషన్స్‌లో చేస్తాడు అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడిండన్నమాట కోడీ రోడ్స్. అండ్ రీసెంట్ టైమ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ చాలా మారింది. ఒకప్పుడు తను అంటే ఇప్పుడు ఏ సూపర్ స్టార్ అయినా తన మనసులో ఉన్న మాటల్ని చెప్పాలంటే ఆలోచించేటోళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. సో, ఇప్పుడు అంతా ఫ్రెండ్లీగా మారిపోయింది. ఇప్పుడు ఏదనుకుంటే అది వెంటనే ఎళ్లి చెప్పేయొచ్చు. క్రియేటివ్ స్టోరీ లైన్స్‌లో ఇటువంటి మార్పులు చేయాలి, ఇలా ఉండాలి అన్నట్టుగా ఆలోచనలొస్తాయి. అంటే డౌట్స్ పడాల్సిన అవసరం లేదు. వెళ్లి డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడుతున్నారు. సాల్వ్ చేసుకుంటున్నారన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ రోడ్స్ మాట్లాడిండు. సో, ఇప్పుడు మీరేమంటారు? బ్యాక్ స్టేజ్‌లో పాలిటిక్స్ జరుగుతున్నాయా? లేదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. కోడి ప్రకారం ప్రతి ఒక్కరు చేస్తారన్నట్టుగా అంటున్నాడు ఏదో ఒక టైంలో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గుంతర్ గురించి. గుంతర్ జాన్ సీనా గురించి మాట్లాడిండు గదా! సో, జాన్ సీనాని రిటైర్ చేసిండు గదా! గుంతర్.
అండ్ అది గుంతర్‌కి ఒక పెద్ద ఆపర్చునిటీ. నా లైఫ్‌లోనే ఒక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అన్నట్టుగా ఈ టైప్‌లో గుంతర్ చెప్పుకుంటున్నాడనమాట. ఎవ్వరైనా చెప్పుకుంటారు. జాన్సన్ గోట్ కాబట్టి తనని రిటైర్ చేసే ఆపర్చునిటీ గుంతర్‌కొచ్చింది కాబట్టి అదేదో తప్పు పని గాదు. గుంతరు జాన్సీనాని రిటైర్ చేసిండు. డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేయకుండా చేసిండు అట్లా ఏమి ఉండదు. సో, గుంతర్ జాన్సీనాతో ఫైట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో, ఇప్పుడు కొంతమందికి నచ్చదు గుంతర్ అంటే. ఎందుకంటే జాన్సీనాని రిటైర్ చేసిండని. ఇది ప్రతి ఒక్క లెజెండు అనుభవించాల్సిందే. ఖచ్చితంగా జరగాల్సిందే. బట్ గుంతర్‌కైతే ఫుల్ హ్యాపీ ఉంటదన్నమాట. సో, ఆ హ్యాపీనెస్‌ని రీసెంట్‌గా ఒక షోలో చెప్పిండు. మన 'కోడీ రోడ్స్' షోలో. అండ్ 'లుడ్విగ్ కైజర్' గురించి కూడా మాట్లాడిండు. 'లుడ్విగ్ కైజర్' చాలా మంచి సూపర్ స్టారు. సో, తనకి ఇన్ రింగ్ యాక్షన్ కావచ్చు, లేదంటే ప్రోమో కట్ చేయడంలో కావచ్చు, చాలా మంచిగా మాట్లాడతాడు 'లుడ్విగ్ కైజర్'. బట్ ఎందుకు అండర్ రేటెడ్‌గా మిగిలిపోతున్నాడన్నట్టుగా గుంతర్ మాట్లాడిండు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 'లుడ్విగ్ కైజర్' గురించి గుంతర్ మాట్లాడిండన్నమాట. చాలా రోజులవుతుంది వాళ్ళు బ్రేకప్ అంటే బ్రేకప్ అని కాదు, డైరెక్ట్‌గా విడగొట్టినారు మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'షీల్డ్' గురించి. రీసెంట్‌గా 'షీల్డ్' బ్రేకప్ గురించి మాట్లాడిండు మన 'సెత్ రాలిన్స్‌తో'. 'షీల్డ్' బ్రేకప్ అనేది ఈ డబ్ల్యూడబ్ల్యూఈ బిజినెస్‌కి ఒక వరం. అంటే అదెప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగింది. అండ్ దాని ఇంపాక్ట్ ఇప్పటి వరకు గూడా ఉంది. సో, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు గూడా ఇంపాక్ట్ ఉందన్నట్టుగా 'సెత్ రాలిన్స్' మాట్లాడిండు. 'రెస్సల్ మేనియా 40లో యూజ్ చేసినారు. అండ్ దాని తర్వాత 'రెస్సల్ మేనియా 41కి యూజ్ చేసినారు. అండ్ ఇప్పుడు 'సెత్ రాలిన్స్' రీసెంట్‌గా రిటర్న్ చేసి 'పాల్ హెమన్' పైన అటాక్ చేసింది సేమ్ అదే స్టోరీ లైన్ టైప్‌లోనే. అంటే అదే బిట్రాయల్ టైప్‌లోనే అటాక్ చేసినాడు. సో, ఇప్పటి వరకు ఈ స్టోరీ లైన్ కంటిన్యూ అవుతుంది. సో, అది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అన్నట్టుగా ఆ మూవ్‌మెంట్ జరగకపోయుంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఈ విధంగా ఉండేది కాదన్నట్టుగా 'సెత్ రాలిన్స్' మాట్లాడిండు. ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే 'సెత్ రాలిన్స్' మాటల్ని. అండ్ 7 ఇయర్స్ ఎగో మన 'షీల్డ్' టీమ్ రీయూనైట్ అయింది. మళ్ళొకసారి 'షీల్డ్' వన్స్ అగైన్ కలిసిపోయినారన్నమాట. సో, మన 'డీన్ ఆంబ్రోస్', 'సెత్ రాలిన్స్', 'రోమన్ రీన్స్' ముగ్గురు కలిసి ఫైట్ చేసుండే ఆ టైంలో. అండ్ అప్పుడు 'డ్రూ మ్యాకింటైర్' కొంచెం కలవనట్టుగా ఉన్నాడు. బట్ ఫైనల్లీ వచ్చి కలిసేసిండు 'షీల్డ్' మెంబర్స్‌తో. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్‌మెంట్ ఉండే. అండ్ ఇప్పుడు ఫ్యూచర్‌లో కలుస్తారా అంటే ఖచ్చితంగా కలుస్తారు. ఇన్ రింగ్ యాక్షన్ కోసమైనా సరే, లేదంటే హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్‌లోనైనా సరే ఖచ్చితంగా ఈళ్ళు కలిసి తీరాల్సిందే. ఆల్రెడీ 'సెత్ రాలిన్స్' చెప్పిండు, నన్ను హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేయాల్సి వస్తే వీళ్ళిద్దరే నన్ను హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేయాలి. 'రోమన్ రీన్స్' అండ్ 'డీన్ ఆంబ్రోస్' ఇద్దరే నన్ను హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేయాలి అన్నట్టుగా చెప్పిర్రు. సో, డిజర్వ్. సో, వాళ్ళు చేస్తేనే కరెక్ట్‌గా ఉంటది. అండ్ ఇప్పుడు 'రోమన్ రీన్స్‌కైనా సరే 'షీల్డ్' మెంబర్స్ చేస్తేనే బాగుంటదనిపిస్తుంది నాకు గూడా. ఇప్పుడు మీరేమంటారు? అండ్ ఇంకొకటి 'రోమన్ రీన్స్' హీల్ టర్న్ అంటున్నారు గదా! సో, ఆ హీల్ టర్న్ ప్రైమ్ టైమ్‌లో అంటే ఇప్పుడు పాండమిక్ ఎరాలో 'రోమన్ రీన్స్' ఆ గోల్డెన్ గ్లవ్ ఏసుకొని వచ్చిండు జూడు. ఆ టైప్‌లో వచ్చిండు జూడు. ఆ టైప్‌లో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్‌లో కనిపిస్తాడన్నట్టుగా అంటున్నారు. బట్ నాకైతే నమ్మకం లేదు. 'ట్రిపుల్ హెచ్' ఉన్నంత కాలం ఆ క్యారెక్టర్ వస్తదనేది నాకు డౌటే ఉంది స్టిల్. ఒకవేళ వచ్చినా సరే నేను స్టిల్ షాకింగ్‌లో ఉంటాను. ఇదెలా తీసుకొచ్చినాడు అన్నట్టుగా. కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ క్యారెక్టర్ మళ్ళీ వస్తది అని. చూద్దాం ఇగ అది టైం గడిచే కొద్దీ తెలుస్తది. అది వచ్చేది ఇప్పుడు ఈ 'రెస్సల్‌మేనియా 42' టైంలోనే. అది 'రెస్సల్‌మేనియా 42లో' వస్తడా? లేదంటే నార్మల్‌గానే చూపిస్తారా అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ 'రోమన్ రీన్స్' చెప్పిండు గదా! నేను మళ్ళీ కంపెనీని చూసుకోవాలి. వీళ్ళ వల్ల అవ్వట్లేదు. అందుకనే నేను బ్యాక్ వచ్చేసినాను. వాళ్ళు రమ్మన్నారు. ఇప్పుడు నేను కంపెనీని చూసుకుంటాను. ఈ కంపెనీని సేవ్ చేస్తా అని అన్నాడు గదా! సో, సేవ్ చేస్తా అన్నాడు కాబట్టి ఒక లాంగ్ రన్ అయితే ఉండొచ్చు. యాస్ ఎ పార్ట్ టైమర్‌గానైనా సరే కొంచెం ఎక్కువగా కనిపించొచ్చు. అదే గ్యాప్‌లో హిల్టన్ చేసినా బానే ఉంటది. ఆ ప్రైమ్ టైమ్ 'రోమన్ రీన్స్', ఆ పాండమిక్ ఎరా 'రోమన్ రీన్స్', ఆ గోల్డెన్ గ్లవ్ 'రోమన్ రీన్స్' వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటది డబ్ల్యూడబ్ల్యూఈ. చూద్దాం, కష్టమే. బట్ హోప్స్ అయితే పెట్టుకుందాం. రూమర్స్ వస్తున్నాయి కాబట్టి.